నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? A differential equation of the form mdx plus ndy is equal to 0 is said to be homogeneous if its total power of the variable in each term of m and n is same. ఓకే, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఒక mdx ప్లస్ ndy is equal to 0 ఫామ్లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ప్రతి ఒక్క టర్మ్ యొక్క పవర్ ఈక్వల్ అయిందనుకో దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే x యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో y యొక్క పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సో టోటల్ పవర్ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 2 అనమాట. అంటే 1 + 1 2 అవుతుంది ఈ టర్మ్ యొక్క టోటల్ పవర్. ఫస్ట్ టర్మ్ అనేది ఎలా డివైడ్ అవుతుందంటే ప్లస్ కానీ మైనస్ సింబల్ కానీ మిడిల్లో ఉంటే అదొక టర్మ్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ టర్మ్ యొక్క టోటల్ పవర్ అనేది 2 అయింది. సో నెక్స్ట్ టర్మ్ చూసుకుంటే x² అన్నట్టు ఈ రెండు ప్లస్ మధ్యలో ఉంది కాబట్టి x² యొక్క టోటల్ పవర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది, ఎందుకంటే సింగిల్ వేరియబుల్ ఉంది కాబట్టి. సో దీని పవర్ కూడా 2. సో నెక్స్ట్ చూసుకుంటే y యొక్క టోటల్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఈ ఈక్వేషన్లో ప్రతి ఒక్క టర్మ్లో పవర్ అనేది 2 ఉంది, అంటే విచ్ ఈస్ సేమ్. సో ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫస్ట్ టర్మ్ x³ ఉంది, అంటే దీని టోటల్ పవర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సెకండ్ టర్మ్ చూసుకుంటే x² ఉంది, y ఉంది. x² అంటే 2, y పవర్ 1 ఉంది. 2 + 1 3. సో దీని యొక్క టోటల్ పవర్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ టర్మ్ చూసుకుంటే y² ఉంది. x యొక్క పవర్ 1, y యొక్క పవర్ 2. 2 + 1 3 అవుతుంది. సో ఈ టర్మ్ యొక్క పవర్ అనేది 3 ఉంది కాబట్టి ఇది కూడా హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సో థర్డ్ కూడా ప్రతి ఒక్క టర్మ్ అనేది 3 ఉంటుంది పవర్, ఇది కూడా హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే అవుతుంది. సో మెథడ్ 2 ఆఫ్ సాల్వింగ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయడం అని. If m of x, y dx plus n of x, y dy is equal to 0 is a homogeneous differential equation, then 1 by mx plus ny is an integrating factor provided by mx plus ny not equal to 0. సో ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ mdx plus ndy ఫామ్లో ఉండి అది ఒక హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1 by mx plus ny అనే ఫార్ములా తోటి మనం కనుక్కోవచ్చు. వేర్ mx plus ny నాట్ ఈక్వల్ టు 0. mx plus ny అయితే 0 అయితే కావద్దు. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడం ఎందుకంటే ఇచ్చిన ఈక్వేషన్ ఒకవేళ నాన్ ఎగ్జాక్ట్ అయితే మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని ఈ ఇచ్చిన ఈక్వేషన్ తోటి మల్టిప్లై చేసాం అనుకోండి అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనకు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేసాలో మనకైతే తెలుసు. సో మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సాల్వ్ xy dx మైనస్ x² plus 2y² dy is equal to 0. కంపేరింగ్ విత్ mdx plus ndy is equal to 0. m అవుతుంది? xy అవుతుంది. n అవుతుంది? మైనస్ ఆఫ్ x² plus 2y² అవుతుంది. మైనస్ ఆఫ్ x² plus 2y². సో m by y ఏమవుతుంది? విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x అనేది కాన్స్టెంట్ కాబట్టి x రాసేస్తాం. dy by dy ఏమవుతుంది? 1 అవుతుంది. సో x అనేది మిగిలిపోతుంది. m by x ఏమవుతుంది? రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి ఈ y టర్మ్ అంతా 0 అయిపోతుంది. x² మిగిలింది కాబట్టి 2 ముంగటికి వచ్చేస్తుంది. సో మైనస్ 2x అవుతుంది. సో మైనస్ 2x. m by y ఏమో x అయింది, m by x ఏమో మైనస్ 2x అయింది, విచ్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇది నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతుంది. సో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఒకసారి దీని యొక్క టర్మ్స్ యొక్క పవర్ అయితే చెక్ చేయండి. x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది, అంటే టోటల్ పవర్ 2 ఈ టర్మ్ యొక్క. నెక్స్ట్ టర్మ్ చూసుకుంటే x² దీని యొక్క టోటల్ పవర్ 2 అయిపోతుంది. నెక్స్ట్ టర్మ్ చూసుకుంటే 2y² ఉంది, దీని యొక్క టోటల్ పవర్ ఏముంది? y పవర్ 2 ఉంది కాబట్టి 2. సో 2 2 2 అంటే ప్రతి ఒక్క టర్మ్లో పవర్ అనేది సేమ్ ఉంది. సో ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేస్తాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 by mx plus ny ఫార్ములా తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1 by m ఏముంది? xy అంటే xy ఇంటూ x ప్లస్ n ఏముంది? మైనస్ ఆఫ్ x² ప్లస్ 2y² అంటే మైనస్ x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2y² అవుతుంది ఇంటూ y. సో xy ఇంటూ x ఏమవుతుంది? x² y అవుతుంది. నెక్స్ట్ మైనస్ x² ఇంటూ y మైనస్ x² ఇంటూ y. నెక్స్ట్ మైనస్ 2y² ఇంటూ y మైనస్ 2y³ అవుతుంది, మైనస్ 2y³. సో ఈ x² y మైనస్ 2x² y అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది మైనస్ 1 by 2y² అవుతుంది. సో మైనస్ 1 by 2y³ అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే ఇది. మనం ఇచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈక్వేషన్ మనకి మల్టిప్లై చేస్తే
ఇది ఇందాక నాన్ ఎగ్జాక్ట్ కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే అది ఎగ్జాక్ట్ కిందకి మారుతుంది. సో మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 1 విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో xyకి -1/2y³ మల్టిప్లై చేస్తే -xy/2y³ అవుతుంది dx ప్లస్ x² ప్లస్ 2y² అంటే ఈ n టర్మ్ కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే ఈ మైనస్ l ప్లస్ అయ్యి x² ప్లస్ 2y²/2y³ dy ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే y అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ 3 y's ఉన్నాయి కాబట్టి ఒకటి లెస్ చేస్తే 2 అవుతుంది, అంటే -x/2y² dx ప్లస్ ఈ 2y³ దేని దానికి సపరేట్ రాసుకుంటే x²/2y³ అవుతుంది ప్లస్ 2y²/2y³ అవుతుంది. ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, అంటే 2 ఉన్నాయి కాబట్టి ఇందులో 2 మైనస్ చేస్తే 1 మిగిలిపోతుంది. సో 1/y అవుతుంది, 1/y dy ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటే ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసినాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో మనం అయితే చెక్ చేద్దాం. నౌ కంపేర్ ఈక్వేషన్ 2 విత్ mdx ప్లస్ ndy. mdx ప్లస్ ndy తోటి కంపేర్ చేస్తే m1 అనేది ఇక్కడ ఆల్రెడీ m వాడేసాం కాబట్టి m1 తీసుకుందాం. సో m1 అనేది -x/2y² అవుతుంది, n అనేది ఇదంతా అవుతుంది x²/2y³ ప్లస్ 1/y. ఇప్పుడు ∂m1/∂y చేస్తే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి -x/2 అనేది కాన్స్టెంట్. సో -x/2 అయితే రాసేసుకున్నాం. ఈ y డినామినేటర్ ఉంది కాబట్టి పైకి తెచ్చుకుంటే y⁻² అవుతుంది. సో సేమ్ xn ఫార్ములా అప్లై చేస్తే మీరు -2/y³ అవుతుంది ఇది. నెక్స్ట్ ∂n1/∂x చేస్తే విత్ రెస్పెక్ట్ టు x చేసినాం కాబట్టి 1/2y³ అనేది కాన్స్టెంట్ అవుతుంది, 1/2y³. ఇదంతా ముందే రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ x² ఫార్ములా ఏముంది, 2x అవుతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏమవుతుంది 2x అవుతుంది. సో 2x/2y³ అయితే వచ్చేస్తుంది. విత్ రెస్పెక్ట్ టు x చేసినాం కాబట్టి 1/y అనేది 0 అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ కిందకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, x/y³ అవుతుంది. ∂n/∂x అయితే x/y³ అవుతుంది. ∂m1/∂y ఏమవుతుంది, ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, మిగిలింది x/y³ అనేది మిగిలిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ∂m1/∂y సేమ్ ఉంది, ∂n1/∂x అయితే సేమ్ ఉంది, రెండు ఈక్వల్ అయినాయంటే దాని అర్థం ఏంటిది, ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆన్సర్ ఎలా ఫైండ్ చేస్తామో మనకైతే తెలుసు. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 2 ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x dy ఈజ్ ఈక్వల్ టు c. ఇదైతే ఫార్ములా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. నెక్స్ట్ m టర్మ్ మనకి ఏమవుతుంది, -x/2y³ dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x. ఇక్కడ n1 చూసుకుంటే ఇందులో అయితే x ఉంది, ఇందులో x లేదు కాబట్టి 1/y అనేది మనం తీసుకుంటాం. సో 1/y dy ఈజ్ ఈక్వల్ టు c. విత్ రెస్పెక్ట్ టేక్ చేస్తున్నాం కాబట్టి -1/2y³ అనేది కాన్స్టెంట్, -1/2y³ అనేది కాన్స్టెంట్. x⁻1 ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻1 ఏమవుతుంది, x⁻2/2 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 y ఏమవుతుంది, log y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు c. కాన్స్టెంట్ అయితే వస్తుంది ఇంటిగ్రేషన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ -x² 2 × 2 4, సో 4y³ అవుతుంది ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు సో. ఇది మన ఫైనల్ ఆన్సర్. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సాల్వ్ x²y -2xy² dx -x³ -3x² dy ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ m చూసుకుంటే x²y -2xy² అవుతుంది, n చూసుకుంటే -x³ ప్లస్ 3x² అవుతుంది. సో ∂m/∂y చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x² అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, ∂y/∂y ఏమవుతుంది 1 అవుతుంది. సో x² అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి xn ఫార్ములా అయితే అప్లై అవుతుంది. 2 అంటే ఈ 2 ముంగడికి వచ్చేసింది, సో 4x అనేది మిగిలిపోతుంది, -4x మిగిలిపోతుంది ఇంటూ y వస్తుంది. నెక్స్ట్ ∂n/∂x చూసుకుంటే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి ఈ 3 అనేది ముంగడికి వస్తుంది, x⁻1 అయితే ఒకటి తగ్గిపోతుంది, -3x² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x తోటి చూసుకుంటే ఇక్కడ 2 ఉంది, 2 అనేది ముంగడికి వస్తుంది, x⁻1 తగ్గిపోతుంది, 2 × 3 6 అవుతుంది, x⁻1 అవుతుంది, y అవుతుంది, అంటే 6xy అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ∂m/∂y అయితే ఈక్వల్ అయితే లేదు, దాని అర్థం ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ అని. కానీ చూసుకుంటే ఇక్కడ ప్రతి టర్మ్లో పవర్ చూసుకుంటే ఇక్కడ x² ఉంది, y⁻1 ఉంది, అంటే టోటల్ పవర్ 3 అవుతుంది. ఇక్కడ x⁻1 y² ఉంది, అంటే టోటల్ పవర్ 3 అవుతుంది ఈ టర్మ్ది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x³ ఉంది, అంటే టోటల్ పవర్ 3a. నెక్స్ట్ చూసుకుంటే x² y⁻1 ఉంది, అంటే టోటల్ పవర్ 3 అవుతుంది. సో ప్రతి టర్మ్లో పవర్ అయితే 3 ఉంది,
దాని అర్థం ఈక్వేషన్ 1 అనేది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. సో ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. 1/mx + ny అనే ఫార్ములాతో అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1/m అవుతుంది. ఇక్కడ mకి ఏం చేయాలి, x అనేది మల్టిప్లై చేయాలి. దీనికి x మల్టిప్లై చేస్తే x³ y. సో x³ మైనస్ 2x²yకి x మల్టిప్లై చేస్తే -2x²y² అవుతుంది. సో -2x²y² అయింది. నెక్స్ట్ nకి y అనేది మల్టిప్లై చేయాలి. సో x³ y మల్టిప్లై చేస్తే -x³ y అవుతుంది. -x³y. ఇక్కడ y ఆల్రెడీ ఉంది. y ఇంటూ y చేస్తే y² అవుతుంది. సో ప్లస్ 3x²y² అయితే అవుతుంది. సో ఇక్కడ x³y -x³y అయితే క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3x²y² నుంచి -2x²y² వెళ్తే మిగిలింది x²y² అనేది మిగులుతుంది. సో 1/x²y² అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఈక్వేషన్ 1కి మల్టిప్లై చేయాలి. 1/x²y² అనేది మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేస్తే x²y -2xy² x²y² dx మైనస్ x³ మైనస్ 3x²y x²y² dy = 0 అయితే వస్తుంది. సో ఈ x² అనేది దీనికి సపరేట్గా రాసుకుంటే x²y x²y² అవుతుంది. సో x² అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ yకి ఇక్కడ ఒక y క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది 1/y. సో ఇక్కడ 1/y రాసేస్తాం. మైనస్ ఆఫ్ x²y² దీనికి సపరేట్గా రాసుకుంటే ఈ y² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక xకి ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది -2/x dx మైనస్ సేమ్ ఇక్కడ కూడా ఈ x²y² దీనికి సపరేట్గా రాసుకుంటే ఈ x² ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సింగిల్ x మిగులుతుంది. కింద y² మిగులుతుంది. సో x/y² మైనస్ ఇక్కడ 3x²y x²y² చూసుకుంటే ఈ x² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఒక వైకి ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది -3/y dy = 0. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ m1 ఏమవుతుంది, ఇదంతా ఈ ఫంక్షన్ మొత్తం m1 అవుతుంది. ఈ ఫంక్షన్ మొత్తం n1 అవుతుంది. సో m1 = 1/y - 2/x n1 = -x/y² + 3/y. సో m1/y చూసుకుంటే విత్ రెస్పెక్ట్ y వేస్తున్నాం కాబట్టి y పవర్ -1 అవుతుంది. ఇది పైకి వెళ్తే అంటే x⁴n ఫార్ములా అప్లై చేస్తే -1/y² అవుతుంది మనకు. ఇది అనేది x టర్మ్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ అయిపోతుంది. సో 0 అవుతుంది దీని యొక్క డిఫరెన్షియేషన్. n1/x చూసుకుంటే రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి -1/y² అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో -1/y² అనేది రాసేసినాం. d/dx ఆఫ్ x ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇంటూ 1 సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడైతే x టర్మ్ లేదు కాబట్టి మొత్తం 0 అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే m1/y = -1/y² అనేది m1/x = -1 అంటే రెండు సేమ్ అయిపోయినాయి. వి స్టేట్ దట్ ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్. అంటే ఈ రెండు ఈక్వల్ అయితే మనకు ఆ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్. ఒకవేళ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే మనకు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకైతే ఫార్ములా తెలుసు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x dy = c. ఇక్కడ m1 అయితే ఇది, n1 అయితే ఇది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 అంటే 1/y - 2/x 1/y - 2/x dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ ఇన్వాల్వింగ్ x. ఇక్కడైతే x ఉంది. సో ఈ టర్మ్ అయితే మనం తీసుకోం. సో మిగిలింది 3/y ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/y dy = c. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, ఇక్కడైతే x టర్మ్ అయితే లేదు. మనం విత్ రెస్పెక్ట్ x చేసినాం కాబట్టి x లేదు కాబట్టి x అనేది యాడ్ అయిపోయింది. సో x/y అవుతుంది. మైనస్ ఈ 2 అనేది కాన్స్టెంట్. సో 2 రాసేసుకున్నాం. మిగిలింది 1/x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏమవుతుంది, log x అవుతుంది. సో వచ్చేసి log x అయితే వస్తుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/y విత్ రెస్పెక్ట్ y చేసినాం కాబట్టి 3 అయితే కాన్స్టెంట్. 3 రాసుకుంటే మిగిలింది 1/y. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఏమవుతుంది, log y అవుతుంది. సో 3 log y = c. ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్.